వరంగల్ జిల్లాలోని రంగాయ చెరువు రిజర్వాయర్ కుడి ఎడమ కాలువల పనులను వెంటనే పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. నల్లబెల్లి మండలం రుద్రగూడెం సమీపంలోని 365 జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్పులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తున్న నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పైసా పనికి కూడా అనుమతులు తీసుకురాలేదన్నారు. 2.5 సంవత్సరాలైంది మార్పులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. రేవంత్ రెడ్డి గారు నర్సంపేటలో అడుగుపెట్టారు. దొంతి మాధవరెడ్డి గారు రెండోసారి ఎమ్మెల్యే గెలిచారు. ఒక్క పైసా కూడా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడలేదు. రైతుల పాదాలు కడిగే పవిత్ర జలాలు తెచ్చే గోదావరి ప్రాజెక్టు అయినా రంగాచెరు ప్రాజెక్టు 68 గ్రామాలకు విస్తరించబడ్డ ప్రాజెక్టు ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి అనేక కేసీఆర్ గారి దగ్గర లొల్లి పెట్టి ప్రాజెక్టు పూర్తి దశ తీసుకొచ్చినాను. నా దురదృష్టం ఇలా 87% ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కేవలం 13% మాత్రమే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉన్నది. దానికి సంబంధించి 40 కోట్ల రూపాయలు కూడా నిల్వ ఉన్నాయి. ఇక్కడ కొత్తగా నిధులు తీయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో గలమెత్తాల్సిన అవసరం మాధవరెడ్డి గారికి అసలే లేదు. అయినా 40 కోట్ల రూపాయలను ఇక్కడ ఖర్చు పెట్టేటువంటి ప్రక్రియ ముందుకు పోకుండా ఒక్కనాడు కూడా రంగాయ చెరువు ప్రాజెక్టు మీద మీరే సాక్ష్యం మిత్రులారా, ప్రెస్ మిత్రులారా, ఒక్క సమీక్ష కూడా చేసిన దాఖలాలు లేవు. ఇంత నీచమైన ఇంత దిగజారినటువంటి రాజకీయాలు ఎక్కడ కూడా ఉండవు. ఇలా ఒక ఎమ్మెల్యే గెలిచిందంటే కొత్త ఆశలు వస్తాయి ప్రజలకు, రైతులకు. వాళ్ళు ఏదో ఒక మార్పు వస్తుందని చెప్పి ఆశపడతారు. ఏ మార్పు వచ్చింది? గతంలో అమలవుతున్న పురోగతున్నటువంటి ప్రాజెక్టు ఎక్కడ దక్కనే గొడ్డలి కాటు పడ్డట్టే ఆగిపోయింది. వీళ్ళకి NH 365 దగ్గర 10 మీటర్ల వెడల్పు పైపు పర్మిషన్ తేనోళ్ళు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉంటేంత పోతెంత. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? సమీక్షల పేరు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అనేక సార్లు వచ్చింది కదా దేవాదుల ప్రాజెక్టుకు. ఇది దేవాదుల కేంద్రం ఉంది కదా. ఈ దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ 5లో ప్రధాన భాగం ఇవ్వాలి మన రంగాచెరు ప్రాజెక్టు కానీ పాకాల ప్రాజెక్టు కానీ. దీని మీద ఎన్నడూ కూడా సమీక్ష లేదు. అందుకే మేము ఇవాళ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. రైతులు ఇంతటితోనైనా ప్రభుత్వం దిగి రావాలి. ప్రాజెక్టును ఒక ఇంచు కూడా వదిలిపెట్టకుండా రైతులకు మంచి నష్టపరిహారం ఆనాడు 9.5 లక్షల రూపాయలు ఒక ఎకరాకు 6 లక్షల మార్కెట్ విలువ ఉన్నప్పుడు 9.5 లక్షలు ఇప్పించినప్పుడు నేను రైతు బిడ్డగా రైతుల పక్షాన కొట్లాడి, ఎందుకంటే నష్టపోయేది పిరికెడు మంది అయితే లాభపడేది వేల మంది రైతులు కాబట్టి ప్రభుత్వం దిగొచ్చి ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. ఇవాళ 25 నుంచి 30 లక్షల ధర ఉంది ఇలా లోపల. మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎకరాకు 40 నుంచి 45 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి చెవులు పిండి రైతులకు చెక్కులు ఇప్పించాలి మాధవరెడ్డి గారు. ఆనాడు నేను ఇప్పించిన కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును సంపూర్ణత సాధించాలంటే ప్రభుత్వం దిగి రావాలి. ప్రభుత్వం దిగి రాకుంటే రైతులందరూ కూడా కట్టుకొని కలెక్టరేట్ ముట్టడి ఖచ్చితంగా ఉంటుంది.